నిదానంగా ఓపెన్ యువర్ ఐస్ and I welcome you back, each and everyone, with a smile on your face. Thank you for that smile, Swapna. Thank you, Prashanti. Welcome back. Yes, Prashanti. Yes, Ramesh garu. Welcome back. Yes, Madhava garu. Welcome back. ఎవరు షేర్ చేసుకుంటారు? ఎలా అనిపించింది చెప్పండి. ఎస్ స్వప్న, ఎస్ ప్రశాంతి, చెప్పండి. చెప్పండి ప్రశాంతి. వెల్కమ్ బ్యాక్. ప్రాసెస్ చాలా బాగుంది మేడం. బాడీ అంతా చాలా లైట్గాను, అంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం ఎనర్జీగా అనిపిస్తుంది బాడీ అంతా. మీరు ఎలా వచ్చారు ఇక్కడ? అవును అవును. ఎలా రీజన్ ఏమి ఇక్కడ వచ్చేకి? అంటే మ్యామ్ ఇది రిలేషన్ లో కొంచెం ప్రాబ్లం. ఓకే ఓకే. ఇప్పుడు నేను భయం మాత్రం తీసాను కదా, ఇలాగే రిలేషన్షిప్ కూడా ఇలా కాదు, దానికి వేరే ప్రాసెస్ ఉంది. దాన్ని కూడా నేను క్లియర్ చేపిస్తాను. లైక్ కంటిన్యూస్గా మనము 21 days క్లియర్ చేసుకుంటే రిలేషన్షిప్ ప్లస్ ఈ నెగిటివ్ ఫీలింగ్స్ ఇలా కంటిన్యూస్గా చేసుకుంటే ఎవ్రీ డే మనము ఇలా 1 hour కూర్చుంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి తెలిసిపోతుంది, ఓకే వీళ్ళేమో కొత్తగా చేస్తున్నారు అని. అప్పుడు నిదానంగా చేంజ్ అవుతుంది. వీళ్ళు వదిలేదు, ఎవ్రీడే రెగ్యులర్గా చేస్తున్నారు ఏమో కొత్తగా అని. అది స్టార్టింగ్ తీసుకునేలే, తర్వాత నిదానంగా ఒకరోజు కనెక్ట్ అవుతారు, అప్పటి నుంచి అన్నీ క్లియర్ అయిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు వరీ, డోంట్ వరీ, నేనున్నాను. LLP నిజంగా చెప్తున్నాను, మనీ కోసం కాదు, నాకు గొగురు హీల్ అవ్వాలి నిజంగా. ఈరోజు ఇంకా ఎలా అనిపించింది చెప్పండి? ఇప్పుడు ఈ ఫీలింగ్ భయం పోయిందా? పోయింది, క్లియర్ గా ఉంది అసలుకి. అది ఫస్ట్ లో ఉన్న దానికి ఇప్పటికి చాలా బాగుంది. నా నా బాడీ నాకు తెలుస్తుంది, నా ఎదురుగా నేనున్నది కనిపించింది. పూర్తిగా బాడీ మొత్తం లైట్ గాను, నాలో ఉన్న నెగిటివ్ ఒక పర్సన్ బయటికి వెళ్ళిపోయినట్లు కనిపించింది. ఎక్సలెంట్, ఎక్సలెంట్. చాలా బాగుంది. ఎలా పోయింది తెలుసా? మీరు లోపల కనెక్ట్ అయినారు, దానికి నాకు నేను కనిపిస్తున్నాను. ఎస్, అది ఎప్పుడు బయట చూస్తాం మనము. నేచర్ లో ఉన్నది మొత్తం ఒక్కసారిగా కంటికి కనిపించినట్లుగా. అదే ఆంజనేయ స్వామి కూడా నాకు ఎదురుగా ఉన్నారు, మీరు ఎదురుగా ఉన్నారు. దొరికింది బ్లెస్సింగ్స్, ఇంకేమి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమ్మండి, మిమ్మల్ని నమ్మండి, నేనున్నాను. జస్ట్ వదిలేండి, నాకే, నేను చూసుకుంటాను. దట్స్ ఇట్, డోంట్ వరీ, ఐ టేక్ కేర్ ఆఫ్. 21 days చేసుకుంటే 100% హీల్ అవుతారు మీరు. ఆటోమేటిక్లీ కంప్లీట్ చేంజ్ అయిపోతారు మీరు. మీకే ఆశ్చర్యంగా ఉంటుంది. అందరూ గుర్తుపెట్టి అడుగుతారు, ఏమి నువ్వు ఇలా మాట్లాడతావు, ఏమి నువ్వు ఇలా చేస్తావు, ఏమి నువ్వు ఇలా అంటావు, ఎంత బాగా చేంజ్ అయినావు. డెఫినెట్లీ 100% అలా ఒక్క సెకండ్ లో ఉన్న నేచర్ మొత్తం ఒక్కసారిగా, అది ఆంజనేయ స్వామి అసలు కంటికి భలే, అంటే ఎప్పుడు చూడండి ఒక్కసారి కనిపించేసరి నాకు నేను తట్టుకోలేకపోయాను. అసలు ఎంత బాగుందో చెప్పడానికి. 21 days ఇలా వస్తే, ఇలా మీరు కనెక్ట్ అయితే ఎలా ఉంటారు? నిజమే, ఫస్ట్ టైం నాకు ఇవన్నీ ఇలా తెలియడం కూడా. దిస్ ఇస్ హీలింగ్, దిస్ ఇస్ ద కనెక్టివిటీ. చాలా బాగుంది. ఉండాలి మనము ఎవ్రీ డే మన లైఫ్ లో ఇలా ఉండాలి కనెక్టెడ్ గా. అప్పుడు ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అట్రాక్ట్ చేయొచ్చు. హెల్తీగా ఉంటాము, కాన్ఫిడెంట్ గా ఉంటాము, ధైర్యంగా. అండ్ ఆలోచన కూడా బాగుంటుంది, ఏం చేయాలని క్లారిటీ ఉంటుంది, సో ఫోకస్ ఉంటుంది, అన్ని పెరుగుతుంది స్లోలీ. ఇప్పుడు మనకి తెలియదు, ఎవరు లేదు కూడా మనకి హెల్ప్ చేసేకి. చేయమంటారు, మనం కూడా
నేర్చుకుంటాము. నేను కూడా నేర్చుకుంటున్నాను. బట్ అందరూ కంటిన్యూయస్‌గా చేయాలి కదా! హ్మ్. మనం అవును. అచీవ్ చేసే వరకు చేయాలి కదా! హ్మ్. బట్ ఈ బిజీ వరల్డ్‌లో అందరికి చేసేకయ్యేది కదా! దట్స్ వై అందరికి ఎవరో ఒకరు కావాలి మనకి. అవును. ఇలా హెల్ప్ చేసేకి. సో, మీరు ఇప్పుడు దొరికారు. మీరేమైనా ట్రైనర్ అసలు గురువు గారు అనంగానే ముందుగా మీరే కనిపించారు నాకు. మీరు ఆంజనేయ స్వామి అసలు భలే ఉంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా. ఇది చూస్తే ఆ కళ్ళు సరిపోవు మ్యామ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. స్టే బ్లెస్డ్. థ్యాంక్ యూ. ఐల్ సీ యూ సూన్ ఇన్ ద సెషన్. రండి. థ్యాంక్ యూ. నేను చూసుకుంటాను. మీ లైఫ్ కూడా థ్యాంక్ యూ. చేంజ్ అయిపోతుంది. యెస్ స్వప్న గారు. నమస్తే. వెల్కమ్ బ్యాక్. సచ్ ఎ క్యూట్ స్మైల్ యూ హావ్. లవ్లీ. అదే ఎనర్జీ ఇస్తుంది నాకు మీ స్మైల్. థాంక్ యూ. చెప్పండి. ఎలా అనిపించింది ఈరోజు? నమస్తే మ్యామ్. ఫస్ట్ టైమ్ వస్తున్నారా? అవును మ్యామ్. ఓకే. చెప్పండి. యాక్చువల్‌గా మీరు భయాన్ని మన లోపల ఉన్న భయాన్ని లెట్ గో చేసేసేయమని అన్నప్పుడు, నాకు అప్పటి వరకు ఎలాంటి ఫీలింగ్ రాలేదు. కానీ ఆ భయాన్ని లెట్ గో చేసి అన్న బాడీ కొంచెం ఎలా అంటే వెయిట్‌లెస్ అనిపించింది నాకు. కంప్లీట్‌గా ఏదో వెళ్ళిపోయింది అనే అది ఒక ఫీల్ అయ్యాను. ఫీల్ అయ్యారు. వెరీ నైస్. మంచి ఫీలింగ్ అది. అండ్ ఇంకొకటి పార్క్‌లో మీతో ఆహ్, ప్రయాణం మీతో వస్తున్నప్పుడు యాస్ట్రల్‌గా అది ఆ గ్రాస్‌లో నిజంగానే గ్రాస్‌లో నడిచిన ఫీలింగ్ అదొకటి ఫీల్ అయ్యాను. ఫీల్ అండ్ అయ్యారా? అవునా! ఎక్సలెంట్. ఇంకా మీ గురువుని తలుచుకోండి అన్నప్పుడు నేను మీలోనే నా గురువుని చూసుకున్నాను. కాస్మిక్ ఎనర్జీ అది బయట అది మన లోపలికి ప్రవేశించడం అది కూడా నేను ఫీల్ అయ్యాను. బ్యూటిఫుల్. ఎంత ఫోకస్ చేసిండారు మీరు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. థాంక్ యూ మ్యామ్. వెరీ నైస్. వెరీ నైస్. ఇంకా? ఇంకా ఏమో మ్యామ్ ఏడుపొచ్చేసింది తెలీదు. ఎందుకో ఏడ్చేసేయాలనిపించింది. చాలా ఏడుపొచ్చింది. కంట్రోల్ చేసుకుంటూ కూర్చున్నాను. అచ్చో! చాలా చాలా కంట్రోల్ చేయకూడదు. అది నెగెటివ్ ఇలా ఎనర్జీ. ఇలా వచ్చేస్తుంది. పోనీ, కానీ పోనీ. కంట్రోల్ చేయొద్దండి. మంచిది. లోపల ఉండేది నెగటివిటీ ఇలా వస్తుంది. హీలింగ్ యాక్చువల్‌గా నాకు గూడా జరుగుతుంది. మేడం లానే రిలేషన్ ఇష్యూస్ ఉన్నాయి. రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మ్యామ్. ప్రెజెంట్ నేను స్పెసిఫిక్‌గా రిలేషన్‌షిప్‌నే నేను చేస్తాను. మీరందరూ కనెక్ట్ అవ్వండి. డెఫినైట్‌లీ 100% రిజల్ట్ దొరుకుతుంది మీకి. 21 డేస్. స్పెసిఫిక్‌గా దానికోసమే చేస్తాను. డోంట్ హావ్ టు వరీ. ఏముంటేను పోతుంది. దాన్ని స్పెసిఫిక్‌గా ఇది, అది, ఇది కాదు. హోల్ రిలేషన్‌షిప్ నేను హీల్ చేసేస్తాను. నాట్ టు వరీ. కాళ్ళు చాలా అసలు యాక్చువల్‌గా ఎలా అంటే నేను నార్మల్‌గా మెడిటేషన్ చేస్తాను. కానీ ఈ హీలింగ్ ప్రాసెస్‌లో ఏంటంటే కాళ్ళు చాలా లాగేస్తున్నాయి. నా వల్ల కావట్లేదు అన్నంత అది ఎందుకు అలా జరిగిందో నాకు తెలీదు అది మ్యామ్ కూడా అసలు. మంచిదే. బికాస్ నెగటివిటీ ట్రై చేస్తుంది పోయేకి. ఓకే. గెట్టింగ్ ఇట్? ఇట్స్ గోయింగ్ ఔట్. ట్రైయింగ్ టు గో ఔట్. థాంక్ యూ మ్యామ్. థాంక్ థాంక్ యూ సో మచ్ మ్యామ్. యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. స్టే బ్లెస్డ్. కంప్లీట్‌గా మీకు సరెండర్ అయిపోయాను మ్యామ్. అర్థమైంది. అర్థమైంది నాకి సరెండర్ అయ్యారు అని. బికాస్ ఒక్కొక్క స్టెప్ చెప్తున్నారు కదా! దట్ మీన్స్ యూ హావ్ సరెండర్డ్. యువర్ ఫోకస్ వాస్ దేర్. అర్థమైంది నాకు. సో థాంక్ యూ నైస్. మ్యామ్. థాంక్ యూ సో థాంక్ యూ మచ్ సో మ్యామ్. మచ్ ఫర్ వెల్కమ్ డియర్. థాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. తొందరగా సెషన్ జాయిన్ అవ్వండి. ఇట్స్ నాట్ మచ్. మన కోసరమే. మీకోసరం మీరు స్పెండ్ చేయండి. వచ్చి కూర్చుంటే చాలు. ఇక్కడ ఏమైనా చేపిస్తానా? ఏమీ లేదు. జస్ట్ రావాలి, కూర్చోవాలి. నిన్న కూడా ఫినిష్ అయింది సెషన్ ఈరోజు. ఎవరో చెప్పారు నాకు నమ్మకమే లేదు. ఇలా వచ్చి కూర్చుంటే ఎలా జరుగుతుంది అని. బట్ నిన్న చెప్పారు. కంప్లీట్‌గా హీల్ అయిపోయిందనని. అవుతారు. బికాస్ మీకేం పని లేదు. నాకుంది. నేను చేస్తాను. థాంక్ యూ మ్యామ్. యెస్. థాంక్ యూ సో మచ్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నాట్ టు వరీ. స్టే బ్లెస్డ్. Divine blessings to you and lots of love from me. Thank you for being here. థాంక్ యూ సో మచ్ మ్యామ్. Welcome. Sandy. నమస్తే మేడం. Thank you very much. Welcome back. థ్యాంక్ యూ మేడం. అయితే చెప్పండి. మధ్యలో సిగ్నల్ మధ్యలో కట్ అయింది మేడం నాది.
అవునా? పర్లేదు. ఓకే. బట్ ఓకే ఎలా మేడం. అనిపించింది? ఎక్సలెంట్ అనిపించింది మేడం. ఇది నెగెటివ్ ఎనర్జీ అనేది మన శరీరం నుంచి కిందికి భూమిలోకి వెళ్ళిపోతుందన్నారు గదా! అప్పుడు రియల్‌గానే వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది మేడం. అదే. ఎక్సలెంట్. 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 అదే. దానికోసమే నాకు చేసేది. రియల్‌గా హ్మ్. పోవాలనే చేసింది. అదే. వెరీ చాలా నైస్. కానీ బై విజువలైజేషన్ అంత బాగా చేయలేకపోయినా మేడం. అంటే పర్లేదు. ఊహించుకోవడంలో. పర్లేదు. మీరేం హ్మ్. చేసేయక్కర్లే. నేను కనెక్ట్ అయింటాను మీకి. నా ఎనర్జీ ఎక్స్‌చేంజ్ చేస్తాను. నేనే చేస్తాను మీకి. నాట్ టు వరీ. పర్లేదు. అయితే మీరు నాకు మెయిన్ వచ్చి కూర్చొని కనెక్ట్ అయితే చాలు అంతే. ఇక్కడొచ్చి మెయిన్ కూర్చున్నారు ఏం కదా! ఆ! దట్స్ ఇట్. మేడం. మెయిన్ ఏందంటే ఫైనాన్షియల్‌గా కొంచెం బాగా ఇబ్బందుంది. అది పోవాలి మేడం మనకు. డెఫినైట్‌లీ. దానికోసం సెపరేట్‌గా చేస్తాను నేను. శ్రీనివాస్ గారు మాట్లాడతారు మీ దగ్గర. ఓకే. హెల్త్ అండ్ రిలేషన్‌షిప్ సెపరేట్‌గా ఉంది. ఫైనాన్స్ ఆ! కోసం సెపరేట్‌గా ఈఎఫ్‌టి చేస్తాను. దాంట్లో అన్ని నెగటివిటీ రిలీజ్ అయిపోతుంది. సెషన్‌లో ఉండేటప్పుడే అట్రాక్ట్ చేసుకుంటారు మీరు. ఆహా! చూడండి. ఓకే. ఓకే. ఎప్పుడు ఓకే మేడం. కనెక్ట్ అవుతారో అప్పటి నుంచే అట్రాక్షన్ స్టార్ట్ అయిపోతుంది మీకి. నాట్ టు వరీ. ప్రాబ్లమ్ ఉంది అని వరీ చేయొద్దండి. ఆ! తే దాన్ని ఎలా అంటే ఆ! క్లా మేడం. చేసుకోవాలి. అది ఆలోచన చేయాలి మీరు. ఓకే. ఓకే. నేను ఏం చేస్తే 2012 నుంచి మెడిటేషన్ చేస్తున్నా మేడం. పిరమిడ్ అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నాము. ఓకే. అన్ని కార్యక్రమాలకు అటెండ్ అయితాం. మొన్న పిరమిడ్ దాని నుంచి ఎమ్మెల్యే కూడా పోటీ చేశాను. కానీ ఆర్థికంగా ఎంత సేవ చేసినా గానీ ఆర్థికంగా ఇట్లనే అయిపోతుంది. మరి ఎంత విశ్వానికి ఎంతో చేస్తున్నా గానీ మరి ఎందుకు ఇట్లా అయిపోతుందో అర్థమైతలేదు. దట్స్ బికాస్ నెగెటివ్ ఫీలింగ్స్ ఉంది మన లోపల. ఆహా! ఇప్పటి నుంచి కాదు. ఇప్పుడు మనం పుట్టిండము. ఇప్ ఇప్పటి నుంచి వచ్చిందో తెలియదు మనకి. ఏ జన్మం నుంచి మన లోపల ఉందో తెలీదు. హుహు. దాన్ని ఇప్పుడు కనుక్కొని మనిషి జన్మం ఇప్పుడు తీసుకున్నాం కదా! ఇప్పుడు మనము దాన్ని కనుక్కొని క్లియర్ చేసుకుంటే ఇలా ఫియర్ క్లియర్ చేశాను కదా! ఇలా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటే 100% పోతుంది. అంటే అవన్నీ ఎప్పుడియో పోతే వి పాజిటివ్ ఎనర్జీ ఫిలప్ అవుతుంది. హుహు. పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఎలా వై నాట్ అట్రాక్ట్? అట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు స్పేస్ లేదు. ఆ డబ్బు కావాలంటే దాన్ని అట్రాక్ట్ చేసేకి మన లోపల స్పేస్ లేదు. బ్లాకేజెస్ ఉంది. హుహుహు. నెగెటివ్ ఎనర్జీ ఉంది. ఓకే. మనకు తెలియదు ఎక్కడుంది? ఏముంది? ఎ ఎలా ఉంది? మనకు తెలియదు. ఇలా కనెక్ట్ అయ్యి మనం క్లియర్ చేసుకుంటే అప్పుడు అది పోతుంది. అది మొత్తం పోతే హీల్ అయిపోద్దా మేడం? హ్మ్. ఇప్పుడు ఫియర్ హ్మ్. పోయింది. ఎలా అనిపించింది? మీరే చెప్పారు కదా! ఫుల్ డివైన్ అవును. లైట్ ఉంది అని. అలా ఒక్కొక్క ఫీలింగ్‌ని క్లియర్ చేసుకోవాలి మనము. హ్మ్. ఫుల్ క్లియర్‌గా ఉంటే యూనివర్స్ ఇస్తుంది. మీరు అడిగే ముందరే ఇస్తుంది. మీరు ఆలోచన చేస్తే చాలు. స్పే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు భోజనం చేసి వచ్చిండారు అనుకోండి. ఆ! నేను ఓకే. నా నా ఇంటికొస్తారు. "రండి, రండి కూర్చోండి మాధవగారు. భోజనం పెట్టాను" చెప్తారు. మీరు ఆల్రెడీ చేసిండారు చెప్తున్నారు. "లేదు, లేదు తినండి, 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 తినండి" అని ఫోర్స్ చేస్తే మీ కడుపులో స్పేస్ ఉంటుందా లేదా? అవునవును. కానీ ఉండదు. వీళ్ళు ఏమో ఎంత ఫోర్స్ చేస్తున్నారు. సరే కొంచెం తింటాను అని తింటారు. ఏమవుతుంది? వామిట్ వస్తుంది. అవునా లేదా? అవునవును. వస్తుందా? ఖండితంగా మీకు వస్తుంది. నాకు వస్తుంది. ఇప్పుడు మీరు మధ్యాహ్నం తినిండారు. సాయంత్రం రాత్రి ఏమో వస్తున్నారు. ఒక 7:00 అప్పుడు ఆకలైతా ఉంది మీకి. నేనేమైనా ఇస్తే, అబ్బా! ఇగ ఆకలైతా ఉండింది. ఏం తినాలి అనుకోని ఉంటేనే వీళ్ళిచ్చారు. కరెక్ట్‌గా హ్మ్. టైంలో ఇచ్చారు. అవునా? అప్పుడు తింటారా? తాగుతారా? అవునా? అవును. సింపుల్ ఎగ్జాంపుల్ అంతేనండి. మనం అట్రాక్ట్ చేయలేదంటే ఏమో ప్రాబ్లమ్ ఉంటాయి. మన లోపల బ్లాకేజ్ ఉంది. హుహు. అది మనకెప్పుడు క్లియర్ అవుతుంది మనకు తెలియదు. అది క్లియర్ అయ్యే వరకు మనము క్లీన్ చేస్తా ఉండాలి. ఒక్కరోజు కంప్లీట్‌గా క్లీన్ అయ్యిండేది మీకే తెలిసిపోతుంది. హుహు.
మీ మైండే చెప్తుంది. ఆహా! ఎంత లైట్‌గా ఫీల్ అవుతున్నాను. ఈ ఈ ఇష్యూ అన్నీ ఎంత బాగా సార్ట్ ఔట్ చేస్తున్నాను. మీ ఫోకసే చేంజ్ అయిపోతుంది. ఆలోచన చేసే విధమే చేంజ్ అయిపోతుంది. ఓకే. అది ఆన్సర్. ఓకే. ఓకే. థాంక్ ఎప్పుడు నెగెటివ్ ఉంటే క్విక్‌గా పాజిటివ్ ఆలోచన చేస్తారు. ఇప్పుడు నెగెటివ్ ఉంటే నెగెటివ్ డబ్బు లేదు, డబ్బు లేదు, వీళ్ళు లేదు, నేను లేదు, ఇక్కడి నుంచి రాలేదు, పని దొరకలేదు, బిజినెస్ కాలేదు. నెగెటివ్. ఈ బిజినెస్ పోయిందా? ఆ! సరే నెక్స్ట్ అదుంది కదా! దాన్ని అడుగు, మాట్లాడు, చేస్తాము అలా అంటారు అప్పుడు. హుహు. అర్థమైందా? పాజిటివ్ అంటే ఎలా? అర్థమైంది. నెగెటివ్ అంటే ఎలా అని. ఇప్పుడు మనం ఇలాగే మాట్లాడతాము. పోయింది మన మైండ్‌కి. దట్స్ ఓకే. పర్లేదండి. అట్‌లీస్ట్ ఈ రోజైనా కనెక్ట్ అయ్యుండారు కదా మీరు. ఆ! వి షుడ్ బి గ్రేట్‌ఫుల్ ఫర్ దట్ కదా! అవునవును. యూనివర్స్‌కి వి షుడ్ బి సో గ్రేట్‌ఫుల్. అండ్ మనం మాత్రమే క్లియర్ చేసుకోవచ్చు. వేరే యానిమల్సు, ప్లాంట్సు, బర్డ్సు క్లియర్ చేసుకోవచ్చా? చేసుకోవాలి. దట్స్ వై. డోంట్ వరీ. హ్మ్. ఐయామ్ దేర్. ఓకే. నేనున్నాను. ఐల్ హెల్ప్ యూ. జస్ట్ సరెండర్ అవ్వండి అంతే. మీరే చేసుకోండి. అంతే. ఓకే. ఓకే. దట్ ఈస్ కాల్డ్ ఓకే. సరెండర్. ఓకే మేడం. నమ్మకం. ఆ! నమ్మకం ఉంటే చాలు. క్లియర్ హ్మ్. అయిపోతారు తొందరగా. దట్స్ ఇట్. ఓకే. ఓకే ఐల్ మేడం. హెల్ప్ యూ. థాంక్ యూ. సెషన్‌లో చూస్తాను. ఐల్ హెల్ప్ యూ. డెఫినైట్లీ 100% హెల్ప్ చేస్తాను. థాంక్స్ థాంక్ ఫర్ యూ. బీయింగ్ హియర్. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. స్టే బ్లెస్డ్. యెస్. నమస్తే. చెప్పండి. నైస్ స్మైల్. అఖిల్. అఖిల్ గారు. అఖిల్ వాళ్ళమ్మనా? చెప్పండి. నమస్తే. అన్‌మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి. వినిపిస్తుందా మేడం? యెస్. వెల్కమ్ బ్యాక్ నమస్తే టు మేడం. సెషన్. నమస్తే. నమస్తే ఎలా మేడం. ఉన్నారు? బాగున్నా. అఖిల్ ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. మీకెలా ఇప్పుడు కూడా అనిపించింది ఈరోజు? బానే ఉన్నాను. మేడం. మేడం. మీకెలా అనిపించింది ఈరోజు? ఈరోజు అసలు నాకేం తెలియలేదు మేడం అసలు. ఓకే. డీప్‌కి అయితే వెళ్లారా? వర్షం పడుతుంటే ఈ సౌండ్ ఇది తప్ప నాకసలు ఇంకేం తెలియలేదు అసలు. లాస్ట్‌లో మాత్రం నవ్వొచ్చింది బాగా. భయం పోతుంది అనగానే నాకు బాడీ ఫీల్ అయిపోయి నవ్వొచ్చింది. కొంచెం ఓకే. నవ్వుకున్నాను నేను. ఓకే. వెరీ నైస్ అండి. వెరీ నైస్. వెరీ నైస్. పోయినసారి మేడం వీళ్ళు ఒకసారి అప్పుడు చెప్పడం మర్చిపోయాను మేడం. ఇప్పుడైతే నాకైతే అసలు ఏం తెలియలేదు. అసలు మీరు చెప్పింది వింటుంటే తప్ప ఏదో నిద్రపోతున్నట్టు బాగా అట్లా అనిపించింది తప్ప నాకు ఏం తెలియలేదసలు. ఓకే. ఎక్స్‌పీరియన్స్ గూడా నాకేం లేదు. అంటే అందులో ఏదన్నా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాను ఒకవేళ. ఆటోమేటిక్ మీరు నిద్రలాగా ఫీల్ వచ్చేసింది మేడం అవుతారులెండి. అంతే. నాట్ టు వరీ. బాడీ ఫీల్ అయ్యి ఉంటది. ఆ! పోయినసారి అయితే మేడం ఒకసారి మీకు చెప్దామని చెప్పలేదు. ఆహ్, మామూలుగా డివైన్ లైట్ ఇట్లా అంటుంటారు. అసలేంటి డివైన్ లైట్ ఏంటి? ఇదేంటి? హ్మ్. ఏంటి అందరూ ఇట్లా అంటూ ఉంటారు. నాకేంటి ఏం తెలియట్లేదే అని చెప్పి అనుకున్నా మేడం. ఊరికే కళ్ళు మూసి కూర్చున్నా అదంతా అయిపోయాక. ఊరికే ఓకే. కూర్చుంటే అదేదో నైట్ అయిపోయినట్టుగా పిల్లలు వాళ్ళ డ్యాడీ ఇక్కడుంటే నేను కిటికీ పక్కన కూర్చున్నాను. ఇక్కడే కూర్చొని ఊరికే కళ్ళు మూసుకొని ఏంటి అందరూ ఇలా అంటూ ఉంటారు. నాకేమో ఏం తెలియట్లేదే అని చెప్పి అనుకుంటున్నాను. అనుకుంటుంటే చందమామ కిటికీ దగ్గరకొచ్చింది మేడం. మీరు సెషన్ అయిపోయాక 10 నిమిషాలకి మీరు క్లోజ్ చేశారు. క్లోజ్ చేశాక మేడం చందమామ దగ్గరకొస్తే నువ్వు నా మైండ్ అంటుందన్నమాట. నువ్వు అందరికి కనిపిస్తుంది డివైన్ లైట్ అంటున్నావు గదా! అదిగో చూడు అదే డివైన్ లైట్ అంటే అదే. ఆ వెలుతురే, ఆ వెలుగే అన్నట్టు నాకు వీళ్ళు చెప్తున్నట్టుగా నాకు అనిపిచ్చింది మేడం. అది మీకు మొన్న చెప్దామని మర్చిపోయా. థాంక్ యూ సో మర్చిపోయాను. మచ్. సెషన్ అయిపోయింది. జ్ఞాపకం మీరు క్లోజ్ పెట్టుకొని ఇప్పుడు చేశారు. ఫీల్ క్లోజ్ అవుతూ చేసిన తర్వాత చెప్తున్నారు. ఆ! అప్పుడు తర్వాత కూడా సెషన్‌కి అటెండ్ అయినప్పుడు చెప్దామనుకున్నాను. మళ్ళీ మర్చిపోతున్నా మేడం. మొన్నైతే గుర్తొచ్చింది. ఈసారి మేడం సండే రోజు ఎప్పుడు పెట్టినా నేను జాయిన్ అవ్వాలి, చెప్పాలి అని చెప్పి అనుకున్నాను నేను. అదేంటి అదే లైట్ అంటే అదే తెల్లగా మేడం నా పక్కనే అదే. కిటికీ అదే ఇదేంటి లైట్. ఆకాశంలో ఉన్న మనకి నేను సడన్ గా ఈ టీవీ చూస్తూ ఇటు తిరిగానట. తిరిగి అడుగుతున్నట
ఇదేంట్రా ఈ లైట్ ఏంటి చందమామ మన కిటికీ పక్కకు వచ్చిందేంటి బాల్కనీకి ఇటువైపు వచ్చిందేంటి అని చెప్పి నేను అడుగుతున్నా. అంత అడుగుతుంటే అదే కనెక్ట్ డివైన్ లైట్ అయినారు అంటే మీరు. ఆ అంత కనెక్ట్ అయ్యినారు మీరు ఆ రోజు నా దగ్గర. ఈ రోజు కూడా ఆ అవును మేడం. ఆన్సర్ అప్పుడు కనెక్ట్ అయితే తెలియట్లేదు. ఇలా ఇదే ఆన్సర్. ఇలాగే యూనివర్స్ హెల్ప్ చేస్తుంది మీకు. మీరు అందరి క్లోజ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఊరు కూర్చుంటా మేడం. మేడం ఏం చెప్పింది, ఇట్లా చెప్పింది కదా, ఇదేంటి అదేంటి నాకేం తెలియలేదు అనుకోగానే ఏదో ఒకటి ఇట్లా అనిపిస్తుంది మేడం అప్పుడు. దట్స్ యూనివర్సల్ ఎనర్జీ అండి. దాంట్లోనే హీల్ అవుతారు మీరు. ఇట్లా హెల్ప్ అంటే అప్పుడు తెలిసింది నేను కనెక్ట్ అయ్యాను, నా బాడీ ఫీల్ అయింది అని నాకు అర్థమైపోయింది. సెషన్ కి రండి. నేను అవును మేడం. టైమ్స్ నుంచి వస్తారు అనుకుంటున్నా, మీరు రాలేదు. రండి. డైలీ ఎవ్రీ డే కంటిన్యూస్ గా క్లియర్ చేసుకుంటే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. యాక్చువల్లీ వాళ్ళు థ్యాంక్ యూ మేడం. బ్రేక్ అవుతుంది మీ వాయిస్. లవ్ యూ మేడం. I'll see you in the session, okay? Thank you very much. Stay blessed. Over to Srinivas. గుడ్ ఈవినింగ్ ఈచ్ అండ్ ఎవరు. ఎలా అనిపించింది సెషన్? సెషన్ ఎలా ఉంది? సూపర్ సార్. జనరల్ గా హీలింగ్ అంటే అందరూ ఏదో ఎక్సలెంట్ అనుకుంటారండి. సార్. హీలింగ్ అంటే అందరూ ఏదో అనుకుంటారు. ఎందుకంటే చాలా మంది మెడిటేషన్ చేసే వాళ్ళు ఉన్నారు, యోగా చేసే వాళ్ళు ఉన్నారు, వేరే చేసే వాళ్ళు ఉన్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ ఎన్ని ఫాలో చాలా మంది ఉన్నారు. కానీ అవన్నీ వేరు, ఇది వేరు. అవన్నీ వేరు, ఇది వేరు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు మనకి ఏదో చెప్తారు, సబ్జెక్ట్ చెప్తారు. ఎస్ సార్. సబ్జెక్ట్ అయిన తర్వాత మనం చేసుకోమంటారు వాళ్ళు. మనం చేస్తాం. ఎన్ని రోజులు చేస్తాం? వాళ్ళు 41 days చేస్తే మనం 10 days 20 days చేస్తాం. రిజల్ట్ వస్తుందా? రాదు. ఒకవేళ మనం ఏదైనా సరే దేనిగా చేయాలనుకున్నా మనకి ఎంత డిస్టెన్స్ రావడం లేదా కుదరడం జరిగి అక్కడితో అది విషయం నెరవేరదు. అంటే ఇక్కడ అన్ని సబ్జెక్టులు గొప్పవే, వారు ఎక్కువ గొప్ప అని చెప్పలేదు. కానీ అన్నిటికంటే ది బెస్ట్ ఏంటంటే హీలింగ్. హీలింగ్ లో ఏంటంటే జస్ట్ మీరు వచ్చి కూర్చుంటే చాలు, కళ్ళు మూసుకొని. మీరు ఏం చేయనవసరం లేదు. మనం పుట్టినప్పుడు ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఉదయం నిద్ర లేచిన రాత్రి వరకు కూడా ఎవరితో మాట్లాడుతుంటాం మనం. వాళ్ళు చెప్పిన ప్రతిదీ మనం వింటాం. అందులో 90% నెగిటివ్స్ ఉంటాయి. అవి హెల్త్ సంబంధించిన నెగిటివ్స్ ఉంటాయి, రిలేషన్ సంబంధించిన నెగిటివ్స్ ఉంటాయి, మనీ సంబంధించిన నెగిటివ్స్ ఉంటాయి. మనం యంగ్ ఏజ్ లో, పెళ్లిగాని ఏజ్ లో, పెళ్లి చూపులకు మనం చూసే టైంలో మనకి ఎవరో అంటారు, వాళ్ళ తర్వాత కాపురం విడిపోయిందంట, వీళ్ళ తర్వాత కాపు విడిపోయిందంట, ఆయన సడన్ వదిలేసాడట అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే కొందరు విని వదిలేస్తారు, కొందరు ఏం చేస్తారు అది మైండ్ లో తీసుకుంటారు. ఏదో సీరియల్లో ఒక అమ్మాయి పెళ్లి కావాలని ప్రెగ్నెంట్ అయితే అది మైండ్ లో తీసుకుంటారు. అందరూ కాదు, కొందరు తీసుకుంటారు. ఆ తీసుకున్న వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు మెంటల్ గా వీక్ అవుతారో ఆ టైంలో అదే సిచ్యువేషన్ వీళ్ళు ఫేస్ చేయాలి. దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. మన సబ్కాన్షియస్ స్టోర్ అయిపోతుంది అది. ప్రతిరోజు నాకు ఒక 30 to 40 మెంబర్స్ కాల్ చేస్తుంటారు మార్నింగ్ నుంచి నైట్ వరకు. లేట్ నైట్ కూడా నాకు చేసేవాళ్ళు ఉన్నారు. నాకు వచ్చి 10 calls మినిమం 30 అబౌవ్ 40 calls, 30 to 40లో మెజారిటీ 90% కాల్స్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. నాట్ ఓన్లీ ఆంధ్ర, ఏపీ, తెలంగాణ. అవి ఇంతకుముందు లేవు, ఇప్పుడు ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి? ప్రాబ్లం ఎవరిది? హస్బెండ్దా, వైఫ్దా? ప్రాబ్లం ఎవరిది? వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ప్రాబ్లం వస్తున్నాయంటే ప్రాబ్లం ఎవరిది? హస్బెండ్దా ప్రాబ్లం లేదా వైఫ్దా? ఇద్దరిది. ఎక్సలెంట్ సార్. జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే లేడీస్ ని బ్లేమ్ చేస్తారు. ఈ అమ్మాయి బాగా చదువుకుంది, ఈ అమ్మాయి పోరు, తల్లిదండ్రులు పట్టించుకోదు, అత్తమానం గౌరవిస్తా అంటారు. అవునా? ఒక విధంగా చెప్పాలి, ఒకప్పుడు ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయ్యారు చదువు వాళ్ళు. కాకపోతే ఏంటంటే వీళ్ళ మైండ్ సెట్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ సరిపోవట్లేదు. ఆ సరిపోవడం వల్ల ఏంటంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. భర్తను భార్య అర్థం చేసుకోలేకపోతుంది, భార్య భర్త అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇద్దరిలో ప్రాబ్లం ఉన్నాయి. కానీ అల్టిమేట్ బాధపడాల్సింది ఎవరు? లేడీసే. అది పోవాలంటే మీరు ఏం చేయాలి? మైండ్ ఉన్న నెగిటివ్స్ క్లీన్ చేసుకోవాలి. మనం హస్బెండ్ మనతో మాట్లాడడం తప్పు మనది కాదు. కొందరు ఉంటుంది, ఇద్దరులో ఉంటుంది తప్పు. కానీ మొత్తం అంతా లేడీస్దే కాదు, అలాగే మొత్తం జెంట్స్దే కాదు. మనకి ఏదైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, దీని నుంచి నేను ఎలా బయటపడాలని ఆలోచించాలి. ఆలోచించి మీరు ఎక్కడ మీకు ఎలా సలహా ఇస్తారా? మీకు
ఎవరు జనరల్ లేడీస్ అని సలహా ఏమంటారు, నీదే తప్పు నువ్వే చదువు అంటారు. జెంట్స్ అంతా షేర్ చేసుకోరు. జెంట్స్ ఎక్కడ షేర్ చేసుకుంటారు? మందు పార్టీలో షేర్ చేసుకుంటారు. ఎవరు నచ్చిన వాళ్ళు చేస్తారు, వాళ్ళు నచ్చి ఫాలో అవుతారు. కానీ ప్రాబ్లమ్స్ మెయిన్ కారణం మనమే. మనం అంటే ఇది మనం కావాలని తెచ్చుకున్నది కాదు. మనం ఎప్పుడో మనం విన్నాం, అది మైండ్లో పెట్టుకున్నాం, మనకు తెలియదు, అది స్టోర్ అయిపోయింది, దాన్ని బలంగా నమ్మాం. మాది ఎప్పుడు మనకి రిఫ్లెక్ట్ అవుతుందంటే మనం డల్ అయినప్పుడు అది మనం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. దట్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్. అది పోవాలంటే ఏం చేయాలి? ముందు మనం క్లీన్ అవ్వాలి. ప్రతి మనిషికి కోపం ఉంటుంది, భయం ఉంటుంది, బాధ ఉంటుంది, బెంగ ఉంటుంది. అలా 21 టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి మైండ్ లో. ఫైనాన్షియల్ నెగిటివ్స్, ఎమోషనల్ నెగిటివ్స్, మనీ బ్లాక్స్ అన్ని వింటాం మనం. సీరియల్లో చూస్తాం, సినిమాలో చూస్తాం, వాళ్ళ మాట వింటాం. అవి స్టోర్ అయిపోతాయి. అవి స్టోర్ అయినప్పుడు మనకి ఏం చేస్తాం వర్కౌట్ అవ్వదు. ఎక్కువ ఏదైతే బాగా బలంగా మన ఆడిపోయిందో అది మనం అనిపించే పరిస్థితి వస్తుంది. సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోడ్డు మీద నడుచుకోవడానికి వెళ్తుంటారు, వెళ్తుంటారు, అయితే జర్నీ చేస్తుంటారు, దాంట్లో సడన్గా ఎక్కడ యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? మనం వెళ్ళే పని ఆగిపోయి మనం వెళ్ళి చూసి ఏమైంది, ఎంతమంది చనిపోయారు, ఎలా చనిపోయారు, ఏమైంది, ఎవరు దెబ్బలు తగిలి చూసి వస్తాం లేదా? ఇది కామం. చూసి మనం మర్చిపోతాం. కానీ అప్పుడు మనం స్ట్రాంగ్ ఉంటాం. ఎప్పుడైతే మనం మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ మైండ్ డిస్టర్బ్ అయిపోయిందో అప్పుడు ఇది చూసింది మనం జరుగుతుంది. అది మనం ఫేస్ చేయాలి. మన తప్పులే మనం ఎవరో వచ్చి గుద్దుతారు, లేదా మనమే గుద్దేసుకుంటాం. యాక్సిడెంట్ ఎలా జరుగుతుంది? యాక్సిడెంట్ చేయడం మెయిన్ కారణం అదే. అలాగే ప్రాబ్లమ్స్ కూడా మెయిన్ కారణం ఇదే. చాలా మంది మనీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? చిన్నప్పటి నుంచి కూడా మన మైండ్ గురించి ఎటు మాడతాం. డబ్బుదేముంది, కుక్కందంతా రాలుతుంది, డబ్బు చేతులు కాస్తాయి, ఇవన్నీ వినడం వల్ల ఇవన్నీ స్టోరేజ్ అవుతాయి. అందమైన మంచం కొనుక్కోవచ్చు, నిద్ర కొనలేం. ఆ మనకి వీళ్ళు చాలా చెప్తారు, ఖరీదైన అన్నిటికీ మనకి నెగిటివ్ చెప్తారు. మంచాన్ని కొనగలం, నిద్ర కొనలేం అంటారు. మంచి మంచం వేసుకుని నిద్ర ఎందుకు రాదు? డబ్బుతో అన్ని కొనగలం, ఆరోగ్యం కొనలేం అంటారు. అదే డబ్బు ఉంటే ఆరోగ్యం బాగా చేసిన ఎంతసేపు? మన మంచంలో చెప్తే హాస్పిటల్ చెప్తే మన ఆరోగ్యం ఫ్రీగా చేస్తారా? చేయరు కదా. ఎవ్రీథింగ్ మనీ, వితౌట్ మనీ నథింగ్. సో ఈ సెషన్ కట్టిన అందరినీ కూడా విజయలక్ష్మి హీల్ చేస్తే మిమ్మల్ని మనీ మ్యాన్ తయారు చేస్తాను. ఎందుకంటే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను కాబట్టి, నేను సక్సెస్ అయ్యాను కాబట్టి. మనీ లేకపోతే ఏది లేదు. ఉదయం నిద్ర లేదు, నాకు పొద్దున్న 10 మనీ లేకపోతే ఎక్కడ ఉంటుంది? ఏదీ లేదు. మనం ఈరోజు సండే, కొందరు వెజ్ తింటారు, కొందరు నాన్ వెజ్ తింటారు. ఒక సండే నాన్ వెజ్ తినాలంటే ఎంత అవుతుంది? కనీసం 1000 రూపీస్ ఖర్చు అవుతుంది కదా. అందరికీ మనీ కావాలి, కానీ మనీ సంబంధించిన మార్గాలు లేవు. ఈ సెషన్ లో ఎవరికైతే ఉద్యోగాలు లేవు, వాళ్ళు జాబులు లేవు, జాబ్ కోసం వస్తే వాళ్ళు ఈ హింద హీల్ అయితే వాళ్ళు తెలియకుండా వాళ్ళకి ఆఫర్స్ వస్తాయి, అనుకోని ఆఫర్స్ వస్తాయి. దాన్ని యూటిలైజ్ చేసుకుని వాళ్ళు జాబ్ వస్తుంది. అలాగే నేను అవసరం ఇంట్లో ఉంటాను, నా వల్ల ఏమవుతుంది, నా జ్ఞాతం లేదనుకున్న వాళ్ళు సెషన్ అటెండ్ అయితే వాళ్ళకి అవకాశం వస్తుంది, బిజినెస్ ఆపర్చునిటీ. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాగే ఆల్రెడీ బిజినెస్ ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళు బిజినెస్ లో ప్రాఫిట్స్ లేకపోయినా ప్రాఫిట్స్ వచ్చేలా మేము చేస్తాం, ఏదైనా వాళ్ళు హీల్ అవుతారు కాబట్టి. వైపు రిలేషన్షిప్ ప్రాబ్లమా? ముందు మీకు ప్యూర్ అయిపోతే, మీరు ఎప్పుడైతే ప్యూర్ అయ్యారో అవతల వాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతారు. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అయ్యో మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అయ్యారో అప్పుడు వాళ్ళకి మీ ఫ్రీక్వెన్సీ వెళ్ళి నాదే తప్పని వాళ్ళు తెలుసుకుని వాళ్ళు మీకు ఆధార్ ఎదుర్కొంటూ వస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన మీరే ఆడడం కాదు, వాళ్ళని మీరు బెంగపడడం కాదు, ఇదే జీవితాన్ని రిజిస్టర్ అవడం కాదు. మనకు ఇప్పుడు అవకాశం ఉంది, మనకి ఏది కావాలో మన చేతుల్లో ఉంది. అలాగే మన మాధవ్ గారు ఎంతమంది సొసైటీ సర్వీస్ చేస్తున్నారు, ఎక్సలెంట్. మనం సేవ ఇస్తే మన సేవ వస్తుంది. ఆయన ఎవరికి హెల్ప్ చేశారు, దీనికి ఇబ్బంది వస్తే వేరే వీళ్ళకి హెల్ప్ చేస్తారు. యూనివర్సల్ సీక్రెట్ ఏంటంటే మనం ఏదిస్తే తిరిగి వస్తుంది. మనం చెప్తే అవతల వాళ్ళు వింటారు, అవతల చెప్తే మనం వింటాం, మనం తిరిగితే అవతల మనం తిడతారు. అలాగే మనం డబ్బులు ఇస్తే మన డబ్బులు వస్తాయి. కానీ డబ్బులు అంటే నేర్చుకోండి, ఆ మనీ ప్రాబ్లమ్స్ మీకు డబ్బులు వస్తాయి. అది ఎంత ఇవ్వాలి, మనకు వచ్చానికి ఇన్కమ్ వస్తుంది, ఎంత డొనేట్ చేయాలి, ఎవరు చేయాలి, అవన్నీ కొన్ని క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హెల్త్ ఇష్యూస్ అంటారా, అవి కూడా మన బ్రెయిన్ లో ఉన్న థాట్స్ వల్ల వస్తాయి. బై బర్త్ ప్రతి ఒక్కరు హెల్తీ పీపులే, పుట్టుకతో ఎవరు పోలేతో పుట్టరు, పుట్టుకతో ఎవరు జబ్బులతో పుట్టరు. తర్వాత ఎందుకు వస్తున్నాయంటే వీళ్ళు బ్రెయిన్ బాగోక, బ్రెయిన్ లో ఎప్పుడైతే నెగిటివ్స్ వచ్చినాయో అది ఇంపాక్ట్ మన బాడీ చూపిస్తుంది. సడన్ గా మన పక్కన వేసారు, శరీరం తదిరిపోతుంది, అప్పుడు ఏమవుతుంది, అది బాడీ మీద చూపిస్తుంది. ఏదో బ్యాడ్ న్యూస్ ఉన్నాం, బాడీ శరీరంకి వస్తుంది. అంటే ఎక్కడ ఉంది ప్రాబ్లం? మన థాట్ లో ఉంది. మీ థాట్ లో ఉన్న నెగిటివ్స్ అన్ని క్లియర్ చేసి విత్ ఇన్ 21 days లో ఒక రోజు ఒక ఎమోషన్ క్లియర్ చేసి
మీరు ఏ ఇష్యూ కోసం ఇంట్లోకి వచ్చారో ఆ ఇష్యూలో మీరు ఎక్సర్సైజ్ చేసి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం సక్సెస్ఫుల్ పీపుల్. దట్ ఈస్ హీలింగ్. మిమ్మల్ని హీల్ చేయడానికి విజయ్ గారు ఉన్నారు, మీకు సపోర్ట్ చేయండి నేను. సో హ్యాపీగా రండి, చక్కగా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోండి. మనకి ఏదైనా సాధ్యం, ప్రతి మన చేతిలో ఉంది. సో అవకాశం చక్కగా ఉపయోగించుకోండి, 100% సక్సెస్ అవ్వండి. మై హార్ట్ విల్ అకౌంట్ ఈచ్ అండ్ ఎవరు. మీకు డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ జస్ట్ గారు, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరు. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. స్టే బ్లెస్డ్. సెషన్లో చూస్తాను మీ అందరినీ. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్. వెల్కమ్. థ్యాంక్ యూ.